ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి మనిషి కూడా తను ఎదగాలి అంటే ఫస్ట్ వాళ్ళ యొక్క లగ్నం స్ట్రెంగ్త్ అవ్వాలి. లగ్నం ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. అయితే మనకి పరాశర మహర్షి చెప్పినటువంటి ఒక సూత్రం పరంగా సర్వే త్రికోణనేతారో గ్రహాః శుభఫలప్రదాః అనేటువంటి ఏదైతే శ్లోకం ఉంటుందో ఆ శ్లోకానికి తగ్గట్టుగా ప్రతి లగ్నం వాళ్ళు సంకల్పం నెరవేరాలి అంటే అసలు ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం రీత్యా మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రెంగ్త్ ఏమిటో తెలియాలి. మీ లగ్నం స్ట్రాంగ్ అవ్వాలి. లగ్నం స్ట్రాంగ్ అయితే మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటారో లైఫ్లో ఆ రీచ్ ఖచ్చితంగా అవుతారు. ఎంతో కష్టపడుతున్నాము, రీచ్ అవ్వలేకపోతున్నాము అనుకుంటూ ఉంటారు. బట్ లగ్నం స్ట్రాంగ్ అయితే 100% ఇట్స్ పాసిబుల్. మరి మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటి సూత్రాన్ని మనం కనుక డీకోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సహజంగానే కర్కాటకానికి ఉన్నటువంటి గొప్ప స్ట్రెంగ్త్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేయగలుగుతారు మీ ఎమోషన్ని. అండ్ అదేవిధంగా మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మరియు అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మదర్లీ నేచర్, ఎక్స్ప్రెషన్ అండ్ అలర్ట్నెస్ మీ యొక్క స్ట్రెంగ్త్. అంటే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుంది దాన్ని నేను అలర్ట్గా నేను చూసుకోగలను అనేటువంటి బలం ఎక్కువగా ఉంటుంది దీనికి. అలాంటి మీకు మీ యొక్క లగ్నం స్ట్రాంగ్ అయితేనే మనం ఏదైనా సాధించగలం. గుర్తుపెట్టుకోండి. చూడండి, చాలామంది ఏమంటే నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగుంటేనేగా మనసు బాగాలేదు, మనసు బాగుంటేగా. అట్లా మీ యొక్క జాతక చక్రంలో కుజుడు గురువు కనుక స్ట్రాంగ్ అయ్యారు అంటే కనుక 100% మీరు మీ యొక్క లగ్నం స్ట్రాంగ్ అవుతుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఏం చేయాలి దీనికి? కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రెండవది, గోవుకి క్యారెట్స్ అరటికాయలు తినిపిస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా ఈ కుజ గురు గ్రహాలకి గురు మంగళవారాలు చేయండి మెయిన్గా. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క చంద్రుడు కనుక అంటే మీ లగ్నాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉంటే బాగున్నాడు అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎంత చేంజెస్ అవుతూ ఉంటాయంటే ప్లేసెస్ చేంజ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళడం కావచ్చు, లేనట్లయితే చంద్రుడు బాగున్నాడు, ఫుడ్ రిలేటెడ్, సైకాలజీ రిలేటెడ్ అండ్ చిన్నపిల్లలకు సంబంధించింది ఏదైనా చేసేటువంటివి, ఇట్లాంటి వాటి ద్వారా మీరు బాగా ఎదుగుతుంటారు. అయితే బట్ ఇక్కడ ఏంటంటే మీ జన్మజాతకంలో ధనాధిపతి ఎవరు, ఏ గ్రహం ధనం ఇస్తుంది అనేటువంటిది అది పర్టికులర్గా చూసుకోవాలి. బట్ ఏంటంటే ఇదంతా కూడా తోటలు, పొలాలు, ట్రాన్స్పోర్టింగ్, తిరగడము అండ్ ఫుడ్ రిలేటెడ్, ఎమోషన్స్ రిలేటెడ్ అండ్ కంప్యూటర్స్ రిలేటెడ్ దీంతో లింకప్ అయి ఉంటుంది. మూన్ కనుక బాగున్నాడంటే, మూన్ బాగోలేడు మళ్ళీ దీని ద్వారా ఇబ్బంది వస్తుంది. కాబట్టి చూసుకోవాలి. అయితే ఇక్కడ మీరు చేయవలసిన మంత్రం ఏమిటి? ఓం స్కందాయ నమః లేదా ఓం జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఇది మెయిన్గా చేసుకోవాలి మీ యొక్క లగ్నం స్ట్రాంగ్ అవ్వాలంటే. బట్ మీ లగ్నానికి ముఖ్యంగా చంద్రుడు తొందరగా పాడైపోతుంటాడు. అదొక చిన్న డ్రాబ్యాక్ చంద్రుడు. అందుకని ఏంటి, చంద్రుడు పాడయ్యాడంటే మీరు చేయవలసింది ఏమిటంటే మీకు లక్షణాలు ఏం తెలుస్తాయంటే మీకు తొందరగా ఎమోషన్ అయిపోయి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు డైలీ మెడిటేషన్ కనుక చేయగలిగితే ఒక్క 30 to 40 minutes మెడిటేషన్ చేస్తూ ఆ మెడిటేషన్లో 2 మంత్రాలు చెప్తాను. ఒకటి ఓం మనస్వినియే నమః, రెండవది ఓం అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయే నమః చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. అందరికీ లగ్నం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ నక్షత్రం తెలియాలని రూల్ లేదు, వాళ్ళ రాశి తెలియాలని రూల్ లేదు. కానీ తెలియనప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అదేవిధంగా అసలు ఎగ్జంప్షన్స్ ఏమిటి, ఎగ్జంప్షన్స్ ఏం చూసుకోవాలి, ఎట్లాంటివి అనేటువంటివి చెప్తా. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 1 ఇక్కడ మనం ఒక లగ్నానికి అని చెప్పి తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లగ్నాధిపతి రూల్ చేయకుండా ఇంకొకరికి అందిస్తారు. అది ఎలా జరుగుతుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిణ తశాంతర్దశాశ్వేవ దిశ ఫలం. అంటే మహాదశ ఫలితాలు ఎలా ఇస్తాయి అనేటువంటి దాని మీద ఒక శ్లోకం చెప్పడం జరిగింది పరాశర మహర్షి. అంటే అదేంటి, ఆత్మ సంబంధం బట్టి అంటే అదే ప్లానెట్ ఇవ్వకుండా అది ఏ గ్రహంతో సంబంధం పెట్టుకుందో దాన్ని PAC అంటారు. అంటే ప్లేస్మెంట్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్. తద్వారా ఆ యొక్క ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహం కూడా తన ఫలితం తను ఇవ్వకుండా వేరే గ్రహాన్ని అందిస్తుంది. అప్పుడు పర్సనల్ చార్ట్లో వేరే గ్రహం ఏ గ్రహానికి వెళ్ళిందో పర్సనల్ చార్ట్ చూసుకొని దాన్ని బట్టి చేసుకోవాలి.
అది ఇన్డెప్త్గా వెళ్ళేటువంటి విషయం. బట్ నేను స్టార్టింగ్లో ఏదో చెప్పానో అది ఖచ్చితంగా అది కూడా పనిచేస్తుంది, పనిచేయదని కాదు. ఇక రెండో విషయం ఏంటంటే, ఏమంటే నాకు నక్షత్రము, గ్రహము, అంటే లగ్నము, రాశి ఏమీ తెలియదు, అప్పుడు నేనేం చేయాలి అంటే ఒకటే చెప్తాను మీకు. నిత్యము సూర్య నమస్కారం చేయండి, మీ లగ్నం 100% స్ట్రాంగ్ అవుతుంది. అంటే లగ్నం కనుక స్ట్రాంగ్ అయింది అంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు. అంటే మనం ఫస్ట్ స్ట్రెంగ్త్ఫుల్గా ఉండాలిగా, మానసికంగా, శారీరకంగా మనం స్ట్రాంగ్గా ఉంటే ఏదైనా సరే సాధించగలం. అతను విల్ పవర్తో అతను సాధించాడు, అతని యొక్క ఐడియాలజీతో సాధించాడు, అతను ఓపికతో సాధించాడని చెప్తూ ఉంటాం. అలా ఒక్కొక్క లగ్నానికి ఒక స్పెసిఫిక్గా ఉంటుంది. అవన్నీ ఇచ్చేది సూర్యభగవానుడు. ఎందుకు అంటే సూర్య నమస్కారాలు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే సూర్యుడి లోపలే అందరూ ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, రుద్రులు, అమ్మవారు. చూడండి, మనకి లలితసహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని అని చెప్పడం జరిగింది. వాయుపురాణంలో మీరు కనుక శివలింగం లేదు మీ దగ్గర, శివునికి పూజ చేయాలనుకుంటున్నారు, సూర్యుడి మీద ఇలా వదలండి, నీళ్ళు వదలండి, అదే శివునికి చేసేటువంటి అభిషేకం అని చెప్పడం జరిగింది. అంటే ఏమిటి? శివుడు, అమ్మవారు, విష్ణువు, సకల దేవతలు, అప్సరసలు, అదేవిధంగా యక్షులు, గంధర్వులు, పితృదేవతలు, నాగులు, వీళ్ళందరూ అందులోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ చేయండి. రెండవది, ఈ యొక్క కలియుగంలో ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పినటువంటిది గణపతి యొక్క ఆరాధన, చండీ పారాయణము. చండీ మీరు వేలు ఖర్చు పెట్టి నా దగ్గర డబ్బులు లేవండి హోమమే చేయాలంటే అని అక్కర్లే. ఈ కలియుగానికి ఉన్న గొప్పతనం ఏంటంటే చండీ వింటూ మీరు చండీని ప్లే చేసుకోండి, చక్కగా మెడిటేషన్లో కూర్చోండి, మీరు హోమం చేస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎందుకంటే కలియుగానికి ఉన్న చాలా గొప్ప విషయం ఏంటంటే మీరు ఒక మంచి పనిని ఊహించుకుంటే దాని ఫలితం వచ్చేస్తుంది. డబ్బులున్న అందరూ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయండి అని మనీ ఉన్న వాళ్ళు నేను చెప్పేది కాదు. మనీ లేక ఇబ్బంది పడుతూ అయ్యో నేను అలాగా నా జీవితంలోనే ఈ అప్పులు ఎలా తీరాలి, మా పిల్లలకి చదువులు ఎలా చదివించుకోవాలి, నేను ఎలా ఎదగాలని తపన ఉన్న వాళ్ళు, మనీ లేని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి, ఇంకో 10 మందికి దానివల్ల ఉపాధి కలుగుతుంది. లేవు, ఈ రకంగా చేసుకోవచ్చు. ఈ కలియుగా అనుకున్న గొప్ప ఇది. అదేవిధంగా మీరు ఇంకా బాగా స్ట్రెంగ్తెన్ అవ్వాలి, మీ లైఫ్ చాలా స్ట్రాంగ్గా మారాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, నేను నిరూపించి చూపించాలి, నేనంటే ఏంటో నేను నిరూపించి చూపించాలని ఉంటుంది. అలాంటప్పుడు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన, సూర్యభగవానుడి ఆరాధన చేసుకోండి. గోవులకి గోధుమ రవ్వ మరియు అరటికాయలు ఈ రెండింటిని తినిపించండి. మీ లగ్నం ఏదైనా కానివ్వండి గుర్తుపెట్టండి. అలాగే క్యారెట్స్ తినిపించండి. దీంతోపాటు ఉదయం నిద్రలేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏంటంటే కేవలం చూసిన మాత్రం చేత అతను అనుగ్రహిస్తాడు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఇందులో చాలామందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఏమండి మరి నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమి శని నడుస్తుంది, ఇప్పుడు కూడా ఇది అప్లై అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటప్పుడు చాలా సింపుల్ టెక్నిక్. రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, లేదా అమ్మవారి ఆలయం కానీ, లేదా శివుని ఆలయంలోకైనా రెగ్యులర్గా వెళ్తుంటే ఆ దోషమే పనిచేయదు పెద్దగా. అంటే శని అనుగ్రహిస్తాడు అక్కడ. ఎందుకంటే మీరు చూడండి, మనకి వెంకటేశ్వర స్వామి దగ్గర అందరూ సకల దేవతలు వచ్చి వాళ్ళు నమస్కరిస్తుంటారు అంటుంటాం. మరి మనం కూడా వెళ్ళి అక్కడ నమస్కరిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆ దోషం అనేటువంటిది పడకుండా మనకు ఆ కర్మ ఆ యొక్క భక్తి మార్గంలో ఉండడం ద్వారా దగ్ధం అవుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ నెగటివ్ అస్సలు ఇంక మైండ్లో పెట్టుకోకండి. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే నాకు ఈ మహాదశ నడుస్తుంది, కలిసి రావట్లేదు అనుకుంటూ ఉంటారు. ఏలినాటి శని నడుస్తుంది అందుకే కలిసి రావట్లేదు, లేకపోతే నాకు పలానా సర్పదోషం ఉంది అందుకే కలిసి రావట్లేదు. ఇది మర్చిపోండి. నా జన్మ జాతకంలో ఈ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంది, నా దగ్గర ఈ స్కిల్ ఉంది, నా దగ్గర ఇంత ఓపిక ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఇంత క్రియేటివిటీ ఉంది, దాన్ని బాగా తలుచుకోండి. బికాజ్ ఆఫ్ మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, మనం ఏదైతే మనలో ఒక శక్తి దాగిందో దాన్ని తలుచుకోవడం ద్వారా అక్కడి నుంచే మీకు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి నిత్యము లలిత చదువుతూ నేను చెప్పినవి చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్టేజ్కి మీరు చేరుకోగలుగుతారు. శ్రీమాత్రే నమః.